సంవత్సరం ఆ మహనీయుడు ఒక శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగానే కాకుండా మన రాష్ట్రంలో కూడా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించి 100 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఎంతో గణనీయంగా చేయాలి అనేసి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఏదైతుందో అటల్ సందేశ్ సుపరిపాలన యాత్ర అన్నది ఒక యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి 11వ తేదీ నుంచి ధర్మవరం నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక బస్సు యాత్ర నిర్వహిస్తూ ఆ యొక్క జిల్లాలో ఒక చోట ఆయన ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసి ఒక భారీ బహిరంగ సభ పెట్టి భారతదేశ రాజకీయాల్లోనే వారు ఏవైతే ఈ దేశానికి చేసిన సేవలు అభివృద్ధి సంక్షేమం వారిని అన్నిటికీ కూడా మరొకసారి నెమరేసుకుంటా భావి తరాల పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా స్ఫూర్తి అందించే విధంగా ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు 2047 సంవత్సరము వికసిత భారత్ సంకల్పంతో దేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో విశ్వగురువుగా అవతరించాలి అనేది వారు ఒక లక్ష్యం పెట్టుకున్నారో దానికి స్ఫూర్తిగా యువత ప్రధానంగా మన పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం నుంచి ఆదర్శంగా తీసుకొని దానికి అనుగుణంగా పనిచేయాలనేసి ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మదనపల్లి పట్టణంలో 14వ తేదీ తెల్లారుజామున 10ంటికి అన్నమయ్య సర్కిల్ వద్ద అక్కడ వారి విగ్రహావిష్కరణ జరిపి ఆ తర్వాత మన రెడ్డిస్ కాలనీ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద భారీ బహిరంగ సభ 11 గంటల నుంచి అది ఉంటుంది. మధ్యాహ్నం దాకా ఈ కార్యక్రమం అంతా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో కూటమిలో ఉన్న 3 పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ముగ్గురు కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారిని వారి దేశ రాజకీయాల్లోనే భీష్మ పితామహ అనేసి సంబోధిస్తూ కూటమిలో ఉన్న పార్టీలందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలనేసి వారు కూడా మాకందరూ కూడా మార్గనిర్దేశం చేయడం జరిగింది. తద్వారా మీరందరు పాత్రికేయుల ద్వారా నేను ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా కోరేది ఏమంటే ఈ మహనీయుడికి సరైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవాల్సిందిగా అందరినీ కోరటం అయింది. జై హింద్. భారతదేశ అభివృద్ధి అంటే ఏమిటి అని బీజం వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కుటుంబాన్ని ప్రధాన దేశాన్ని శాశ్వతంగా ఆ కుటుంబమే ఏలాలి, ఆ కుటుంబం కోసమే ప్రభుత్వం పనిచేయాలి, ప్రజలంతా ఆ కుటుంబం కోసం ఉండాలి, దేశాన్ని అభివృద్ధి ఆలోచన లేకుండా ముందు పాలన సాగింది. దాని నుంచి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, జాతీయ రహదారులు, అంటే పల్లెల నుంచి జాతీయ స్థాయిలో అభివృద్ధి అనేది చూపించిన వ్యక్తి వాజ్పేయి గారు. అంతేకాకుండా ఎక్కడ కానీ పరిపాలన కోసం అక్రమ పద్ధతుల్లో అధికారం తీసుకునే అవకాశానికి ఎక్కడ వాజ్పేయి గారు ఆలోచించారు. 98లో జయలలిత ఉపసంహరించుకున్నప్పుడు అప్పుడు 3 రోజులతో కానీ అప్పుడు కొంతమందిని మేనేజ్ చేసుకునే అవకాశం ఉండాలి. కానీ ఆ పద్ధతిని ఒక పార్టీని తీసి వాళ్ళని తీసుకొని అది చేసేది మన పద్ధతి కాదు అని చెప్పేసి ప్రభుత్వం పోయినా పర్వాలేదని చెప్పేసి వారు ఆ రకంగా నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి. ఈరోజు ఎదుటి పార్టీని ఎట్లా ఇద్దాం, వాళ్ళకి ఎంత ఇద్దామని చెప్పేసి ఆలోచించే పార్టీలో చూస్తున్నాం. కానీ ఒక ఆదర్శవంతమైన పరిపాలన, అభివృద్ధి పాలన తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుని యొక్క దాకా లోకేష్ గారు చెప్పినట్లు జీవితం ప్రతి వ్యక్తికి ఆయన యొక్క ఆదర్శవంతమైనటువంటి ఆశయాలన్నీ ప్రతి వ్యక్తికి చేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునేది. ఈ విగ్రహావిష్కరణతో పాటు భవిష్యత్తులో అన్ని రకాలుగా వాజ్పేయి గారి ఆదర్శాన్ని యువతలో కానీ అందరిలో తీసుకుపోయేదానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది.
పునాదే మదనపల్లిలో జరిగేటువంటి వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఏదైతే పెద్దలు చెప్పినట్టు వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కారణం మదనపల్లికి రావడం అన్నమయ్య జిల్లాలో భాగంగా మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంత పెద్ద మహనీయుడు కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలకు అందరూ ముందరుండి సైనికుల్లాగా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ మీ తరఫున అందరికీ స్వాగతం పలుకుతున్నాం. జై హింద్, జై భారత్. మన మిత్రులు కానీ బంధువులు కానీ ఫారిన్స్ పోయి ఫారిన్లో ఉండే రోడ్లు విషయాలు మనకు చెప్తా ఉంటే మనము కళలో కూడా ఊహించుకోలేకుండా పోతా ఉంటుంది. అదే సినిమాల్లో చూపించేవాళ్ళు 4 ట్రాక్ 6 ట్రాక్ రోడ్స్. మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 ట్రాక్ 6 ట్రాక్ రోడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన మహనీయుడు మన వాజ్పేయి గారు. అంటే అంతవరకు మన రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకు అందుకే తెలిసిన విషయం. రోడ్స్ ఇండికేట్స్ ద కల్చర్ ఆఫ్ ద నేషన్. అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్లు అభివృద్ధి బాగుండాలి. రోడ్లు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్యాక్టరీస్ కానీ